ఆ నేనుకు దేవుడు అని పేరు పెట్టినారు, ఆ దేవునికే పరమాత్మ అని పేరు పెట్టినారు, ఆ నేనుకే బ్రహ్మం అని పేరు పెట్టినారు. దాన్ని ఎదుగుతున్నాడు. సహనం దానికే పేరు. దొరుకుతుందా నీకు అది? దొరికితే ఓయమ్మ. అంటే నీలో ఉన్నదాన్నే నువ్వు తెలుసుకోలేకుండావు. అది అసలు దాన్ని వదిలిపెట్టి ఇంకోటి ఏందో ఉందని భ్రాంతులు పెట్టుకొని దానికోసం శాస్త్రాలు రాసినావు, వేదాలు రాసినావు, ఉపనిషత్తులు రాసినావు, బ్రహ్మసూత్రాలు రాసినావు, భారత భాగవత రామాయణము ఇతిహాసములు, అష్టాదశ పురాణాలు, గీత, భగవద్గీత, బైబిలు, ఖురాను, ఎన్ని మతాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని మార్గాలు, ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడం కోసమే. అన్ని దానికోసమే కదా, ఒక్క దానికోసం.